వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటి అంటే మనం కలేజీ ఫ్రై చేసుకోబోతున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నా ఫేవరెట్ ఇది. సో చూడండి, మనం కలేజీ ఫ్రై అంటే కొంతమంది కిడ్నీలు అంటారు ఫ్రెండ్స్. సో మరి కిడ్నీలు అంటే ఏం బాగుంటుందని నేను కలేజీలు అంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, క్లీన్గా నీట్గా, ఎక్కడే కానీ వాసన అలాంటిది ఏమీ లేదు, కంపు వాసన ఏదీ లేదు. అందుకనే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. ఇది ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్. అండ్ మనం కడిగేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళతో పసుపు ఉప్పు అంటించేసి పక్కన పెట్టాం ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలు తీసుకున్నాం. ఉల్లిపాయలు వచ్చి ఒక 5-6 అనుకోండి, అంటే ఒక 400 గ్రామ్స్, అంటే పెద్ద సైజువి ఒక 5-6. సో మంచి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక గిన్నె పెట్టుకున్నాం, ప్యాన్ ఆయిల్ వేసుకున్నాం. సోయాబీన్ ఆయిల్ వేసాను. సో నేను ఆయిల్ రకరకాలు వాడతాను, ఒకే ఆయిల్ అనేది ఏం లేదు. సో నేను కూడా మీ హెల్త్ కోసం చెప్తున్నాను. ఉల్లిపాయలు వేసాం ఫ్రెండ్స్, అండ్ సాల్ట్ వేసాం. మంచిగా సాఫ్ట్గా వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అనేటివి గోల్డెన్ కలర్ సాఫ్ట్ రావాలి. సో గోల్డెన్ కలర్ క్రిస్పీ కాదు, సాఫ్ట్గా అవ్వాలి. అప్పుడు మనం 1 by 1 వేసుకోవాలి. ఇందులో వచ్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది. అండ్ కరేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ ఆల్ బటన్ క్లిక్ చేసి గంట సింబల్ అనేది క్లిక్ చేయండి. అండ్ మేము పెట్టిండే ప్రతి వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో. అండ్ చూడండి, ఇలా అనమాట. మీకు ఎంతమందికి కలేజీలు అంటే ఇష్టం ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వచ్చి మనం 1 టేబుల్ స్పూన్ వేసాం ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఇప్పుడు కలేజీ మనం ఏదైతే వాష్ చేసి పక్కన పెట్టామో, మంచిగా ఉప్పు పసుపు అంటించి పక్కన పెట్టాం కదా, అది ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రెండ్స్, ఇది బాగా వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కారము అన్నీ వేసుకోవాలి. అండ్ నేను ధనియా పొడి వచ్చి చూడండి, బాగా ఇంకిపోతున్నాయి వాటర్ అనేది. ఇంకిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వచ్చి 3 స్పూన్ కారం ఫ్రెండ్స్, చూడండి. అండ్ వచ్చి ధనియా పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి వచ్చి 1 స్పూన్, అండ్ గరం మసాలా వచ్చి 1/2 స్పూన్ ఫ్రెండ్స్, అంతే. ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, అదిరిపోయింది టేస్ట్ అనేది. నేను నెక్స్ట్ డే కూడా వేడి చేసుకొని తింటే ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉందంటే, అండ్ మళ్ళా అంటే నాకు ఇంక వేరేది ఏమీ తినబుద్ధి అవ్వలేదు, అంత కమ్మగా ఉందన్నమాట. చికెన్ కర్రీ కూడా తినలేదు ఫ్రెండ్స్, అంత కమ్మగా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా వాటర్ వేసి ఇంకాస్త మగ్గించుకొని ఇది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. 70% కుక్ అయిన తర్వాత, 70-75% కుక్ అయిపోయిన తర్వాత ఈ మసాలా వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా. నేను ఇంట్లో హోమ్ మేడ్ పౌడర్స్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఏవి మార్కెట్వి యూస్ చేయట్లేదు. అండ్ ఎందుకంటే హెల్త్ కోసం చాలా మంచిది. ఇది ఇంట్లో హోమ్ మేడ్, ఇంట్లో వాళ్ళ ఫంక్షన్స్ అనమాట. ఏంటి అంటే ఈరోజు చిల్డ్రన్ పార్టీ, చిల్డ్రన్స్ పిల్లల్ని పిలిచి, మా సిస్టర్స్ పిల్లల్ని పిలిచి చేస్తున్నాను. సో 2 నిమ్మకాయలు కోసాను, 1 నిమ్మకాయ వేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ చేసుకుంటూ వేయండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఏం వేయాలి ఎంత వేయాలనేది. ఫైనల్గా కొత్తిమీర ఫ్రెండ్స్, కర్రీ అనేది ఫైనల్గా అయిపోతుంది. వేసేసాను ఫ్రెండ్స్, ఇంతే. మీకు చాలా బాగా టేస్టీ అనిపిస్తుంది. అలా వెళ్తూ వస్తూ చేసుకోవచ్చు ఈ కర్రీ సిమ్ పైన. ఇంతే ఫ్రెండ్స్, చూడండి. అండ్ పిల్లల పార్టీ అంటే ఏమేమి చేస్తున్నామంటే కొన్ని చూపిస్తాను, కొన్ని చేసి పెట్టిన కూడా వీడియోలు ఉన్నాయి, మీకు అవి కూడా చూస్తే అర్థమైపోతుంది. సో ఇది కలేజీ కర్రీ, కలేజీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, మనము ఇలాగే ఎగ్ కర్రీ, మనం ఎగ్ పులుసు కూడా పెట్టుకుంటాము. ఇది ఎగ్ గుజ్ కర్రీ పులుసు ఫ్రెండ్స్. అండ్ చూడండి, చాలా బాగుంది టేస్టీ. నేను ఈ కర్రీ ఆల్రెడీ పెట్టాను పార్వతి హోమ్ రెసిపీస్లో. చూడండి, ఆంధ్ర స్పెషల్, రాయలసీమ స్పెషల్, చిత్తూరి స్పెషల్, అండ్ ఇలాగే ఏమంటారు అన్ని రకాల స్పెషల్ పెట్టాను. నెల్లూరి స్పెషల్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పార్వతి హోమ్ రెసిపీస్లో మీకు తప్పకుండా దొరుకుతాయి. సో ఇది ఫ్రెండ్స్, కర్రీ కూడా ఇది కూడా అయిపోతుంది. ఇలా అన్నీ చేసేసినవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఆల్రెడీ వీడియో పెట్టాను కాబట్టి మీకు చూపించట్లేదు ఫ్రెండ్స్, ఇది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఇలాగే అన్నీ 1 by 1 చేసుకుంటున్నాం. సాంబార్ కూడా చేశాను ఫ్రెండ్స్. మనం ఇన్స్టెంట్ సాంబార్ కూడా చేసాం. సాంబార్ రైస్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఇది ఇన్స్టెంట్ సాంబార్ మనం చేసి పెట్టాము. అండ్ ఇన్స్టెంట్ సాంబార్ మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ సాంబార్ కూడా చేసాం, చూసారు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఈయన జైవీర్
సో అందరు వచ్చారు పిల్లలు. ఆయనను ఒక్కసారి చూడమంటుంటే ఆయన బిక్కి బిక్కిగా చూస్తున్నాడు. ఇది ర్యాబిట్ డ్రెస్ అనమాట, చూడండి. అండ్ జైవీర్ది కూడా ఉంది ర్యాబిట్ డ్రెస్సు ఆయనది. అది వైట్ కలర్. లోహిత్ది వచ్చి సేమ్ బ్రదర్స్కి తీసుకున్నాము, గ్రే కలర్ అంటే సిమెంట్ కలర్ తీసుకున్నాము లోహిత్కి. జైవీర్కి వచ్చి డ్రెస్ వచ్చి వైట్ కలర్. మీకు పార్వతి హోమ్ రెసిపీస్లో దొరుకుతుంది. ఆయనది షార్ట్ పెట్టాను, చాలా క్యూట్గా ఉన్నాయి ఆ డ్రెస్సులు. సో ఫ్రెండ్స్, ఇది నగెట్స్ మనం తీసుకున్నాం కదా, 1 kg తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చిల్డ్రన్స్కి పిల్లల్ని వచ్చారు కదా, సో అందుకని 1 kg తీసుకున్నాం. ఇది ఫ్రెండ్స్, వాళ్ళ పిన్ని ఎత్తుకుంది, ఆయన ఒకసారి పోజ్ ఇస్తున్నాడు అనమాట. అలాగ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఈయన చూడండి కుర్చీ కింద దూరాడు, దాని కిందికి వెళ్ళి ఆ బాల్ తెచ్చుకుంటున్నాడు, అక్కడ ఇరుక్కుపోయాడు, రాలేకపోతున్నాడు చూడండి. ఇదన్నమాట, ఇది ఇలా నడుస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక దగ్గర కూర్చొని పిల్లలు టీవీ చూస్తున్నారు. చికెన్ కట్లెట్స్ చూడండి, చికెన్ నగ్గెట్స్ అయిపోయాయి, చికెన్ కట్లెట్స్. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఇంతే ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ ఫ్రెండ్స్, అండ్ షేర్ మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ గంట సింబల్ అనేది క్లిక్ చేయండి. చూడండి, ఇది అనమాట ఫైనల్గా మనం ఇలా డిష్ కలేజీ ఫ్రై అనేది ఇలా డిష్లో తీసాము. ఇది ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు ఫ్రెండ్స్. బాయ్.